నమస్కారం వార్తలకి స్వాగతం నా పేరు పవన్ కుమార్ ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు అభిమానుల కేరింతల మధ్య ఉప్పల్ మైదానంలో భారత్ ఆసీస్ టీ20 మ్యాచ్ 7 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసి భారత్ ముందు 187 పరుగుల లక్ష్యాన్ని ముందుంచిన ఆసీస్ చండీగఢ్ ఎయిర్పోర్ట్ పేరును షహీద్ భగత్ సింగ్ విమానాశ్రయంగా మారుస్తున్నట్లు ప్రకటించిన ప్రధాని మోదీ భగత్ సింగ్ కు నివాళిగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని మన్ కీ బాత్ కార్యక్రమంలో వెల్లడి రాష్ట్ర ప్రభుత్వంపై మరోసారి తనదైన శైలిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శలు సీఎం కేసీఆర్ తన వైఫల్యాల్ని కప్పిపుచ్చుకునేందుకే జాతీయ రాజకీయాలపై దృష్టి సారించారని ఎద్దేవా టీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందన్న కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి త్వరలో సీఎం కేసీఆర్ అవినీతి పాలనకు చెక్ పెడతామని వెల్లడి రాష్ట్ర వ్యాప్తంగా ఎంగిలి పూల బతుకమ్మతో ఘనంగా ప్రారంభమైన ప్రకృతి పండుగ రాజ్భవన్లో బతుకమ్మ వేడుకల్లో ఆడిపాడిన గవర్నర్ తమిళిసై వివరాలు ప్రతి నెల చివరి ఆదివారం దేశ ప్రజలతో తన మనస్సులోని భావాలను పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు. ముఖ్యంగా భగత్ సింగ్ కు నివాళిగా చండీగఢ్ ఎయిర్పోర్ట్ను షహీద్ భగత్ సింగ్ విమానాశ్రయంగా మారుస్తున్నట్లు మోదీ ప్రకటించారు. దీంతో పాటు ఇటీవల మన దేశానికి వచ్చిన అరుదైన చీతాలు, దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి వేడుకలు, 28న భగత్ సింగ్ జయంతోత్సవం, అమృత మహోత్సవాలు, దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు తదితర అంశాలను ప్రధాని మన్ కీ బాత్లో ప్రస్తావించారు. మరిన్ని వివరాలు मेरे प्यारे देशवासियों नमस्कार. మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. కొన్ని రోజులుగా అందరి దృష్టిని ఆకర్షించిన విదేశాలకు చెందిన అరుదైన చీతాలు మన దేశానికి రప్పించడంపై భారతీయులు సంతోషం వ్యక్తం చేశారని మోదీ అన్నారు. देश के कोने कोने से लोगों ने भारत में चीतों के लौटने पर खुशियां जताई है. 130 करोड़ भारतवासी खुश हैं, गर्व से भरे हैं. यह है भारत का प्रकृति प्रेम. इस बारे में लोगों का एक कॉमन सवाल यही है कि मोदी जी हमें चीतों को देखने का अवसर कब मिलेगा. साथियों, एक टास्क फोर्स बनी है और ये देखेगी कि यहाँ के माहौल में वो कितने घुल मिल पाए हैं. इसी आधार पर कुछ महीने बाद कोई निर्णय लिया जाएगा और तब आप चीतों को देख पाएंगे. మన భరత జాతి ముద్దుబిడ్డ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జన్మదినం ఈరోజు జరుపుకోవడం సంతోషంగా ఉందని మోదీ అన్నారు. దీన్ దయాళ్ ఆలోచనల గొప్పతనాన్ని మోదీ వివరించారు. दीन दयाल उपाध्याय जी का जन्मदिन मनाया जाता है. किसी भी देश के युवा जैसे जैसे अपनी पहचान और गौरव पर गर्व करते हैं, उन्हें अपने मौलिक विचार और दर्शन उतने ही आकर्षित करते हैं. दीनदयाल जी के विचारों की सबसे बड़ी खूबी यही रही है. उन्होंने अपने जीवन में विश्व की बड़ी बड़ी उथल पुथल को देखा था. वो विचारधाराओं के संघर्षों के साक्षी बने थे. इसलिए उन्होंने एकात्म मानव दर्शन और अंत्योदय का एक विचार देश के सामने रखा जो पूरी तरह भारतीय था. ఈ నెల 28న భరతమాత వీరపుత్రులు భగత్ సింగ్ జయంతి ఉత్సవాన్ని అమృత్ మహోత్సవంగా నిర్వహించడం మనకు గర్వకారణమని మోదీ తెలిపారు. देश ने कर्तव्य पथ पर नेताजी सुभाष चंद्र बोस की मूर्ति की स्थापना के जरिए भी ऐसा ही एक प्रयास किया है. और अब शहीद भगत सिंह के नाम से चंडीगढ़ एयरपोर्ट का नाम इस दिशा में एक और कदम है. मैं चाहूंगा अमृत महोत्सव में हम जिस तरह स्वतंत्रता सेनानियों से जुड़े विशेष अवसरों पर सेलिब्रेट कर रहे हैं, उसी तरह 28 सितंबर को भी हर युवा कुछ नया प्रयास अवश्य करे. ఈ నెల 23న సంకేత భాషా దినోత్సవం సందర్భంగా అనేక పాఠశాలల్లో సంకేత భాషలు విడుదల చేయడం ఆనందంగా ఉందని ప్రధాని మోదీ తెలిపారు. 7-8 साल पहले साइन लैंग्वेज को लेकर जो अभियान देश में प्रारंभ हुआ था, अब उसका लाभ लाखों मेरे दिव्यांग भाई बहनों को होने लगा है. हरियाणा के रहने वाली पूजा जी तो इंडियन साइन लैंग्वेज से बहुत खुश है. पहले वो अपने बेटे से ही संवाद नहीं कर पाती थी, लेकिन 2018 में
साइन लैंग्वेज की ट्रेनिंग लेने के बाद माँ बेटे दोनों का जीवन आसान हो गया है। 2017లో ప్రారంభించిన భారత రక్తపోటు నివారణ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోందని, ఈ కార్యక్రమంలో పాలుపంచుకొని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలుపుతున్నానని మోదీ వివరించారు. మానవ జీవిత వికాసపు యాత్ర నీటితో నిరంతరం ముడిపడి ఉందని మోదీ అన్నారు. భారతదేశం 7,500 కిలోమీటర్ల పొడవైన తీర ప్రాంతం ఉండడం వల్ల సముద్రంతో మనకు అవినాభావ సంబంధం ఉందని మోదీ తెలిపారు. भारत का भी सौभाग्य है कि करीब 7,500 किलोमीटर से अधिक लंबी कोस्टलाइन के कारण हमारा समुद्र से नाता अटूट रहा है। यह तटीय सीमा कई राज्यों और द्वीपों से होकर गुजरती है। भारत के अलग अलग समुदायों और विविधताओं से भरी संस्कृति को यहाँ फलते फूलते देखा जा सकता है. నేటి నుంచి దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయని, దీంతో దేశంలోని నలుదిక్కుల్లో పండుగ వాతావరణం నెలకొని ఉందని మోదీ తెలిపారు. दशहरे के बाद धनतेरस और दिवाली का भी पर्व आने वाला है. साथियों, बीते वर्षों से हमारे त्योहारों के साथ देश का एक नया संकल्प भी जुड़ गया है. आप सब जानते हैं, ये संकल्प है वोकल फॉर लोकल का. अब हम त्योहारों की खुशी में अपने लोकल कारीगरों को, शिल्पकारों को और व्यापारियों को भी शामिल करते हैं. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై మరోసారి తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. సీఎం కేసీఆర్ తీరుపై ఆయన మండిపడ్డారు. హైదరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్న తరుణంలో జాతీయ రాజకీయాలపై కేసీఆర్ దృష్టి సారించారని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గత 8 ఏళ్లుగా ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ప్రత్యేక విమానాల్లో పర్యటనలు చేస్తున్నారే తప్ప తెలంగాణలో ఉండే ప్రతిపక్షాలను కేసీఆర్ కలవరని ఆయన ఆరోపించారు. కేసీఆర్ వ్యవహారం అంతా ఇంట్లో ఈగల మోత, బయట పల్లకీ మోత అన్నట్లుగా ఉంటుందని, అలాంటి వ్యక్తి దేశాన్ని ఉద్ధరిస్తానంటున్నారని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. దుబ్బాక కానీ, హుజరాబాద్ కానీ, హైదరాబాద్ కార్పొరేషన్ కానీ భారతీయ జనతా పార్టీ బలం పుంజుకుంటుంటే పార్లమెంట్ ఎన్నికల నుంచి నేటి వరకు నరేంద్ర మోడీ గారి యొక్క ఇమేజ్, నరేంద్ర మోడీ గారి పట్ల తెలంగాణ ప్రజల సానుకూల వైఖరి పెరుగుతున్న కారణంగానే ఈరోజు నరేంద్ర మోడీ గారి పైన టార్గెట్ చేస్తూ ఒక అసత్య ప్రచారము, తప్పుడు ప్రచారము, విష ప్రచారము ప్రతిరోజు చేస్తా ఉన్నారు. తాను పట్టిన కుందేలుకు 3 కాళ్ళు. ఓ తెలంగాణ ప్రజలారా, ఓ దేశ ప్రజలారా, మీరు కూడా 3 కాళ్ళు నమ్మండి, ఇది నేను చెప్తున్నాను, మా కల్వకుంట్ల కుటుంబం చెప్తుంది అనే విధంగా ఈరోజు వ్యవహారం చేస్తూ ఉన్నారు. కానీ ప్రజలకు తెలుసు, కుందేలుకు 4 కాళ్ళునేని కేసీఆర్ 3 కాళ్ళని చెప్పినంత మాత్రాన ప్రజలు నమ్మరనే విషయాన్ని నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ప్రతి రాష్ట్రంలో ఎవరినైతే కలిశారో ప్రతి ఒక్కరు కూడా కేసీఆర్ ఊకదంపుడు ఉపన్యాసాలకు వాళ్ళు ఎవ్వరు కూడా వంతన పడలేదు. రాష్ట్ర రాజధానిలో రాష్ట్రానికి 80% రెవెన్యూ ఇస్తున్నటువంటి హైదరాబాద్ నగరంలో జిహెచ్ఎంసీ ఆఫీస్ ముందు ధర్నాలు చేసి, పోరాటాలు చేసి, ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది కేసీఆర్ గారు. మీరు కేసీఆర్ గారు, మీరు ఇక్కడ సంగతి చూడండి, మీ నీతులు వల్లించాల్సిన అవసరం లేదు. హైదరాబాద్ ఉప్పల్ వేదికగా జరుగుతున్న 3వ టీ20లో ఆసీస్ పుంజుకుంది. ఆరంభంలో క్యామరన్ గ్రీన్ 52 పరుగుల ధాటిగా ఆడి జట్టుకు అదిరిపోయి ఆరంభం అందించాడు. అయితే పించ్ 7 పరుగులు, స్టీవ్ స్మిత్ 9 పరుగులు, గ్లాన్ మ్యాక్స్వెల్ 6 పరుగులతో నిరాశపరిచారు. దీంతో ఆసీస్ ఇన్నింగ్స్ నెమ్మదించింది. జోష్ ఇంగ్లీష్ 24 పరుగులతో పర్వాలేదనిపించినా జోరు పెంచలేకపోయాడు. ఎన్నో ఆశలు పెట్టుకున్న మాథ్యూ వేడ్ 1 పరుగుకే అక్షర్ అవుట్ చేశాడు. ఇలాంటి సమయంలో టిమ్ డేవిడ్ 27 బంతుల్లో 54 పరుగులు చేశాడు. అతనికి డానియల్ శామ్స్ 28 పరుగులు చేసి నాట్అవుట్ మంచి సహకారం అందించాడు. వీళ్ళిద్దరూ ధాటిగా ఆడడంతో కడపటి వార్తలు అందేసరికి ఆస్ట్రేలియా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసి 187 పరుగుల లక్ష్యాన్ని భారత్ ముందుంచింది. కాగా భారత్ బౌలర్లలో అక్షర్ పటేల్ 3 వికెట్లతో చెలరేగ్గా భువనేశ్వర్ కుమార్, యుజేంద్ర చాహల్, హర్షల్ పటేల్ తలో వికెట్ తీసుకున్నారు. తర్వాత బరిలోకి దిగిన టీమిండియా కేఎల్ రాహుల్ వికెట్ను 5 పరుగులు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ క్రీజ్లో కొనసాగుతున్నారు. Hey guys!
పార్టీ కావాలంతే. ముందు ఛాంపియన్ తో సెల్ఫీ తీసుకుందాం. ఐడియా, ఇక్కడే చేసుకుందాం పార్టీ. పిజ్జా పార్టీ. ఇది నీ కార్డు పిన్ను నా కార్డ్ డీటెయిల్స్ స్వయంగా వేస్తాను. ఆర్బీఐ అంటుంది మీ పిన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరితోనూ షేర్ చేసుకోకండి. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్ ఇంకా సిక్యూర్ నెట్వర్క్ నుంచే చేయండి. బై గర్ల్స్. ఎక్కడికి వెళ్తున్నావు? వినలేదా? నో షేరింగ్. ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. చేసే నిధుల్ని తెలంగాణ ప్రభుత్వం సక్రమంగా ఖర్చు చేయడం లేదని పార్లమెంటరీ పార్టీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఆరోపించారు. పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా రంగారెడ్డి జిల్లా నార్సింగ్లోని ప్రభుత్వ పాఠశాలలో ఆయన మొక్కలు నాటారు. అనంతరం పీఎం మన్ కీ బాత్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. చేవేళ్ల లోక్సభ ప్రవాస్ యోజన కార్యక్రమంలో పాల్గొని ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ప్రజలు టీఆర్ఎస్ ప్రభుత్వంపై తిరగబడే రోజులు దగ్గరలో ఉన్నాయన్నారు. టీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందని ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుమారుడు, కూతురు, అల్లుడు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు. త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్ అవినీతి పాలనకు చెక్ పెడతామన్నారు. మోదీకి భారతదేశ ప్రజలే కుటుంబమని, కేసీఆర్కు మాత్రం ఆయన కుటుంబ సభ్యులే ముఖ్యమన్నారు ప్రహ్లాద్ జోషి. ऐसे करने के लिए जो अभी तुरंत एमएलए इलेक्शन आ रहे हैं और बाद में एमपी इलेक्शन आ रहे हैं, दोनों में अगर हम आज से शुरू करते हैं, सभी मिलकर करना, सिर्फ बीजेपी का पार्टी का कार्यकर्ता करते हैं तो ये नहीं होगा. लोग इन्वॉल्व होना इसमें, क्योंकि प्रधानमंत्री मोदी जी ने इतना जब परिश्रम करते हैं, प्रयत्न करते हैं, उन लोगों का जिम्मेदारी बनते हैं नहीं बनते हैं. तो इसीलिए जो इधर आए हुए हैं, आपसे, सबके दोस्तों से, आपके परिवार परिजनों से बात करो, ये एक ड्राइव ले लो. अभी जो वोटर लिस्ट एनरोलमेंट चल रहा है, जो प्रो बीजेपी, प्रो हमारा आइडियालॉजी, सब लोगों को वोटर लिस्ट. రాజ్భవన్లో జరుగుతున్న బతుకమ్మ వేడుకల్లో గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ పాల్గొన్నారు. రంగురంగుల పూలతో తయారు చేసిన బతుకమ్మలతో సందడి చేశారు ఆమె. తర్వాత బతుకమ్మల చుట్టూ చేరి ఉయ్యాల పాటలు పాడారు. పూల పండుగ సందర్భంగా రాజ్భవన్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. డప్పు కళాకారుల ఆటపాటలు ఆకట్టుకుంటున్నాయి. లక్ష్మిని గుర్చి ఉయ్యాలో, ఘనత పంబనరించే ఉయ్యాలో, కలికి లక్ష్మిని గుర్చి ఉయ్యాలో, ఘనత పంబనరించే ఉయ్యాలో, ప్రత్యక్షమై లక్ష్మి ఉయ్యాలో, పలికే వరమడుగుమని ఉయ్యాలో, ప్రత్యక్షమై లక్ష్మి ఉయ్యాలో, పలికే వరమడుగుమని ఉయ్యాలో, వినిపించి వేడుచు ఉయ్యాలో, వెలది తన గర్భమున ఉయ్యాలో, వినిపించి వేడుచు ఉయ్యాలో, వెలది తన గర్భమున ఉయ్యాలో, పుట్టుమని వేడగా ఉయ్యాలో, పూబోని మది మెచ్చే ఉయ్యాలో, పుట్టుమని వేడగా ఉయ్యాలో, పూబోని మది మెచ్చే ఉయ్యాలో, సత్యవతి గర్భమున ఉయ్యాలో, జన్మించే శ్రీలక్ష్మి ఉయ్యాలో, సత్యవతి గర్భమున ఉయ్యాలో, జన్మించే శ్రీలక్ష్మి ఉయ్యాలో, అంతలో ముళ్ళును ఉయ్యాలో, అక్కడికి వచ్చిరి ఉయ్యాలో, అంతలో ముళ్ళు ఉయ్యాలో, అక్కడికి వచ్చిరి ఉయ్యాలో, కపిలగాల ఊలు ఉయ్యాలో, కశ్యపంగీరసులు ఉయ్యాలో, కపిలగాల ఊలు ఉయ్యాలో, కశ్యపంగీరసులు ఉయ్యాలో, అత్రి వశిష్ఠులు ఉయ్యాలో, ఆ కన్యను చూసి ఉయ్యాలో. మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ ఉత్సవాలు ఇవాల్టి నుంచి మొదలయ్యాయి. పెత్రమాసం నాడు ఎంగిలిపూల బతుకమ్మగా కొలువుదీరే ఈ పూల పండుగ సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది. రంగురంగుల పూలు, చుట్టూ చేరి మహిళలు కొట్టే చప్పట్లు, ఎంగిలి పూలతో మొదలు 9 రోజులు తీరొక్క రుచులతో నైవేద్యాలు, ఒక్కేసి పువ్వేసి చందమామ, ఒక్క జాము ఆయే చందమామ అంటూ ఆడపడుచులు పాడే పాటలు అన్నీ కలగలిపి తెలంగాణ అస్తిత్వాన్ని తెలిపేలా సంబురాలు జరుగుతున్నాయి.
9 రోజులు 9 రకాలుగా ఈ వేడుకలు జరుగుతాయి. బతుకమ్మ పండుగ మహాలయ అమావాస్యతో ప్రారంభమవుతుంది. తంగేడు, గునుగు, బంతి, చామంతి వంటి తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి మహిళలంతా ఒకచోట చేరి ఆడి పాడుతారు. ఇలా తొలి రోజున పేర్చిన బతుకమ్మను ఎంగిలి పూల బతుకమ్మగా పిలుస్తారు. రెండో రోజు అటుకుల బతుకమ్మ, మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ, నాలుగవ రోజు నన్ను బియ్యం బతుకమ్మ, ఐదో రోజు అట్ల బతుకమ్మ, ఆరో రోజు అలిగిన బతుకమ్మ, ఏడో రోజు వేపకాయల బతుకమ్మ, ఎనిమిదో రోజు వెన్నముద్దల బతుకమ్మగా జరుపుకుంటారు. ఆఖరుగా 9వ రోజు సద్దుల బతుకమ్మగా వేడుకలు నిర్వహిస్తారు. సిద్దిపేట వర్గల్ మండలం తునికి ఖల్సాలో లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ గృహప్రవేశాలు చేయించే కార్యక్రమంలో హోంశాఖ మంత్రి మహమూద్ అలీతో కలిసి మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ బతుకమ్మ పండుగ రోజున డబుల్ బెడ్రూమ్ గృహప్రవేశాలు చేయించడం సంతోషంగా ఉందన్నారు. గత కాంగ్రెస్ హయాంలో బేస్మెంట్కే డబ్బులు సరిపోయేవి కావని, కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇళ్లు కట్టి కడప పెట్టి ఇండ్ల తాళం చెవులు మీ చేతిలో పెట్టి కొత్తింట్లోకి తోలుతున్నామని మంత్రి గుర్తు చేశారు. నడిమిట్ల కాంగ్రెస్ వాళ్ళు వచ్చింది, వాళ్ళు 200 చేసింది, అది కూడా సగం మందికే ఇచ్చింది. కానీ అలా కేసీఆర్ సార్ వచ్చినాక ముసలి వాళ్ళకు కానీ, భర్త చనిపోయిన వాళ్ళకు, ఒంటరి మహిళలకు, బీడీ కార్మికులకు, ఎయిడ్స్ పేషెంట్లకు, కిడ్నీ పేషెంట్లకు, చేనేత కార్మికులకు, గీత కార్మికులకు, పేద ప్రజలు కష్టపడద్దు అని చెప్పి ఇలా 2016 రూపాయల పెన్షన్ ఇచ్చింది దేశంలో ఎక్కడైనా ఉన్నదా? నేను నిన్న జైరాబాద్ పోయినా, ఈ ఏళ్ళకి మొగడంపల్లిలో ఉన్నా. ఇక్కడ నుంచి 400 కిలోమీటర్లు. మొగడంపల్లి అనేది బార్డర్ మీద మన తెలంగాణ సరిహద్దు. అది ఒక 5 కిలోమీటర్లు పోతే కర్ణాటక వస్తుంది, చించోలి తాలూకా. 5 కిలోమీటర్లు పోతే కర్ణాటకలోని చించోలి అని తాలూకా, అక్కడ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ పేరు అది. ఆయన నేను మాట్లాడుతుంటే వాళ్ళు చెప్తున్నారు చించోలిలా ఎంత ఉన్నది చించోలిలా పెన్షన్ అని అడిగిన. దేంట్లో కూడా మన ముఖాబులా రారు సార్ వాళ్ళు, మన కేసీఆర్ సార్ అంత మంచిగా ఎవ్వరు చేయలేదని చెప్పి వాళ్ళు చెప్తా ఉంటారు. మొత్తం తెలంగాణ హోంశాఖ మంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని తెలిపారు. 200 రూపాయలు వస్తుంది, ఏం చేయాలి? కలెక్టర్ ఆఫీస్ కి పోవాలి, చాలా టెంపో ఎంఆర్ఓ ఆఫీస్ కి పోవాలి, ప్రతి టైం పోతే వస్తాక 200 రూపాయలు వస్తుంది. రక్షా ఖర్చు అంటే 200కి ఎక్కువ అవుతుంది. మరి ఇది డిస్కంటిన్యూ అవుతుంటే పెద్ద మంచి వచ్చి తీసుకొని వెళ్తున్నారు. మా సీఎం గారు ఏం చేశారు? అకౌంట్ లో మీ అకౌంట్ లో వస్తుంది. ఎంతమంది ఇండియాలో 28 స్టేట్స్ ఉంది, ఎక్కడంత పెన్షన్ లేదు. పెద్ద మంచికి పెన్షన్ రావాలంటే చాలా మనకు అందరికీ చాలా ఖుషి ఉంది. వరంగల్ రాయపర్తి మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో 8వ జోనల్ స్థాయి క్రీడా పోటీలను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు క్రీడా జ్యోతిని వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆటలతో కూడినదే అసలైన చదువని, విద్య వినోదంతో కూడిందే మంచి విద్య అని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో నిరాదరణకు గురైన విద్యా వ్యవస్థని సీఎం కేసీఆర్ గొప్పగా తీర్చిదిద్దుతున్నారని మంత్రి చెప్పారు. నేను ఒకటే, నారాయణ చైతన్య ఎందుకు అక్కరా దీని మీద అక్కడికి వస్తాయా? ఇలా కేసీఆర్ గారు పట్టుబట్టి రెసిడెన్షియల్ స్కూళ్లను బాగు చేయాలని మంచి భోజనాలు పెట్టి బట్టలు ఇచ్చి మా పిల్లలందరికీ స్పోర్ట్స్ లో కూడా రాణించే ఏర్పాటు, రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో కూడా మంచి టీం తయారు చేస్తాం. ఎడ్యుకేషన్లే కాదు స్పోర్ట్స్ లో కూడా బాగా తయారు చేస్తున్నారు. వాళ్ళను మంచిగా చదివించి పేద విద్యార్థులను ఫుడ్ పెట్టి బట్టలు పెట్టి మంచి విద్య ఇస్తే వాళ్ళని కంటే ఎవరు ముందుకు రాదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు పట్టుదలతోటి సోషల్ వెల్ఫేర్ స్కూళ్లను ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరిగింది.
మన డెజర్ట్ వచ్చేసింది కానీ మన ఛాంపియన్ ఇంకా రాలేదు. మరి బిల్లిచ్చే ముందేనే వస్తుందంటారా? సో గర్ల్స్, ఏంటట సంగతి? బిల్లట సంగతి ఏది? నీ కాడి పిన్ని. ఆర్బీఐ అంటుంది మీ పిన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరికీ ఇవ్వొద్దు. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్ ఇంకా సెక్యూర్ నెట్వర్క్ నుంచే చెయ్యండి. తినడం ఛాంపియన్షిప్ జరిగిందా? ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. రాష్ట్ర ఐటీ పరిశ్రమల మంత్రి కేటీఆర్, అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో రేపు పర్యటించనున్నారు. బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ఉదయం 9 గంటలకు హెలికాప్టర్ ద్వారా జైనద్ మండలం దీపాయిగూడలో ఎమ్మెల్యే జోగు రామన్నను పరామర్శిస్తారు. అనంతరం ఆదిలాబాద్ పట్టణంలోని బీడీఎన్డీ డేటా సొల్యూషన్ ఉద్యోగులతో మాట్లాడతారు. ఆ తర్వాత అక్కడ నుంచి నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీని కూడా సందర్శిస్తారు. అక్కడ విద్యార్థులతో ఇంటరాక్ట్ అవుతారు. అనంతరం విద్యార్థులతో కలిసి మంత్రులు భోజనం చేసి బాసర నుంచి హెలికాప్టర్లో హైదరాబాద్కు తిరుగు ప్రయాణమవుతారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి అధ్యక్షతన నాక్ క్యాంపస్లో నాక్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం జరిగింది. పలు కీలక నిర్ణయాలకు ఈ సమావేశం ఆమోదం తెలిపింది. దళిత బంధు లబ్ధిదారులకు ఎక్విప్మెంట్ ఆపరేటర్ శిక్షణ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు. ఈ శిక్షణ కార్యక్రమం ద్వారా సాంకేతికంగా వారిలో నైపుణ్యాలను పెంపొందించవచ్చనే నిర్ణయానికి వచ్చారు. 2022-23 సంవత్సరంలో 30,625 మందికి శిక్షణకు కార్యాచరణ రచించారు. పలు ఇంజనీరింగ్ విభాగాల్లో 20% మంది వర్కింగ్ ఇంజనీర్లకు స్వల్పకాలిక శిక్షణలు, అదేవిధంగా 2022-23 సంవత్సరంలో టీఎస్పీఎస్సీ ద్వారా రిక్రూట్ అవుతున్న ఇంజనీర్లు, టెక్నికల్ పర్సన్స్కి 30 రోజుల ఇండక్షన్ ట్రైనింగ్ ప్రోగ్రాంను నిర్వహించాలని ఈ సమావేశంలో తీర్మానించారు. చదువుకు మించిన సాధనం ప్రపంచంలో మరేదీ లేదు అని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. గోపాలపేట మండలం బుద్ధారం సాంఘిక గురుకుల సంక్షేమ పాఠశాలలో మల్టీ జోన్ లెవెల్ స్పోర్ట్స్ మీట్ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జ్ఞానం ఆర్జించడానికి చదువు గొప్ప ఆయుధమని, దీనిని నిరూపించిన భారతీయుడు, విశ్వమానవుడు అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇందుకు నిదర్శనమన్నారు. ప్రపంచంలో అతి కొద్ది మంది సాంఘిక, ఆర్థిక, రాజకీయ మేధావుల్లో అంబేద్కర్ ఒకరు కావడానికి కారణం చదువని ఆయన తెలిపారు. అద్భుతంగా వర్ధిల్లుతాయి. ఇంజనీరింగ్ కాలేజ్ ఇప్పుడు క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి నెక్స్ట్ మంత్. వనపర్తిలో జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజ్. రాష్ట్రంలో 4 కాలేజీలు ఉన్నాయి, ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీలు జేఎన్టీయూ. 5 మనం వనపర్తికి తీసుకొని వచ్చినాం. అది రేపు 2 వారాల్లో క్లాసులు బిగినైతాయి. ప్రభుత్వం మెడికల్ కాలేజ్ తీసుకొని వచ్చినాం. అది 2 వారాల తర్వాత 3 వారాల్లో అది కూడా క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. ఫార్మసీ కాలేజ్ కూడా రాబోతుంది. ఎస్సీ బాలికల కోసం వనపర్తిలో డిగ్రీ కాలేజ్ ఉంది. ఆల్రెడీ నా 4th ఇయర్ ఇది. ఒక విషయాన్ని సానుకూల దృక్పథంతో అర్థం చేసుకోవాలనేటువంటి ఒక తపనతో పనిచేయాల్సి ఉంటుంది. మీరు ఆ రకంగా ఆలోచించవలసి ఉంటుంది. ఆటల్లో గెలవడం ముఖ్యం కాదు. ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమంలో భాగంగా ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీర్ ఆధ్వర్యంలో హైదరాబాద్ వేదికగా 2 రోజుల పాటు నిర్వహించే ఐఈటీ ఫ్లాగ్షిప్ 2022 ప్రారంభమైంది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా రక్షణ మంత్రి సైంటిఫిక్ అడ్వైజర్ డాక్టర్ జి సతీష్ రెడ్డి హాజరై మాట్లాడుతూ పరిశోధన రంగంలో సరికొత్త ఆవిష్కరణలు రూపొందించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ సిఎస్ చౌదరి, బిఎల్ఈ జిఎం శ్రీనివాస్ తదితరులు మాట్లాడుతూ టెక్నాలజీ రంగంలో ఇంజనీర్ల కృషిని కొనియాడారు. One of the important things. I think the subject is very, very apt today in the changing scenario what is happening in the information technology and communication technology. And particularly when you look at in various technologies, this one technology which is actually the information and communication technology which is changing every day almost. What is necessary for this radio spectrum? Who creates the radio spectrum? Who creates? The private telephone companies are creating. Am I right or wrong? That the radio spectrum that is required for cellular mobile telephony is not created by government. It is created by the private companies which are licensed. So government has misappropriated the proprietorship of which it does not produce. Very glad to be a part of this prestigious annual convention
where we have luminaries and veterans. We have past presidents. We have seen speaking Dr. Bakal, Dr. K.T. Reddy. We have Padma Shri Dr. Hanuman also here. And today the focus on the technological developments. IIT is a premier institution venturing into new innovations and new ideas, because we have got the members who are the real veterans in the field of scientific advancement and technology. The emphasis on Atmanirbhar Bharat was given by Dr. Satish Reddy today on how we can be a self-reliant and self-contained country. హైదరాబాద్లో జరగడము ఒక చారిత్రకమైంది. ఒకటేమో నేను ఐఐటీలో గవర్నింగ్ కౌన్సిల్ మెంబర్ ఉంటూ ఇక్కడ ఉన్న వాడికి నాకు ఇదే చోట ప్రెసిడెంట్ అయిన తర్వాత ఇక్కడే నేను స్వేరింగ్ ఇన్ చేసుకోవడం అన్నది నా యొక్క చాలా అదృష్టం అండి. The vehicles are coming on the roads, but the ecosystem to run for these vehicles smoothly and to get the best user experience for all the electric vehicle drivers is yet to get evolved. And that is the need of the hour. ఉత్తర కొరియా మరోసారి స్వల్ప శ్రేణి క్షిపణి ప్రయోగం చేపట్టింది. స్థానిక కాలమానం ప్రకారం ఈ ఉదయం 7 గంటలకు స్వల్ప శ్రేణి క్షిపణిని ప్రయోగించిందని దక్షిణ కొరియా సైన్యం వెల్లడించింది. టైకాన్ అనే ప్రదేశం నుంచి ప్రయోగించిన ఈ క్షిపణి మాక్ 5 వేగంతో దాదాపుగా 60 కిలోమీటర్ల ఎత్తులో 600 కిలోమీటర్లు ప్రయాణించినట్లు తెలిపింది. క్షిపణి 50 కిలోమీటర్ల వద్ద గరిష్ట ఎత్తుకు చేరుకుందని జపాన్ రక్షణ మంత్రి యసుకాజు హమాదా పేర్కొన్నారు. కాగా ఈ నెల 26 నుంచి 29 వరకు 4 రోజుల పాటు దక్షిణ కొరియా, అమెరికా సంయుక్తంగా సైనిక విన్యాసాలు చేపట్టనున్నాయి. విన్యాసాల్లో అమెరికాకు చెందిన ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ యుఎస్ఎస్ రొనాల్డ్ రీగన్ దక్షిణ కొరియాలోని బుసాన్కు చేరుకుంది. ఈ క్రమంలో ఉత్తర కొరియా మిజైల్స్ను పరీక్షించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఉత్తర కొరియా మిజైల్ ప్రయోగించడంపై దక్షిణ కొరియా ఆగ్రహం వ్యక్తం చేసింది. జపాన్ మాజీ ప్రధానమంత్రి షింజో అబే అంత్యక్రియలు ఈ నెల 27న జరగనున్నాయి. ప్రభుత్వ లాంఛనాలతో జరిగే ఈ అంత్యక్రియలకు ప్రపంచ దేశాల నుంచి వేలాది మంది హాజరు కానున్నారు. షింజో అబే జూలై 8న నారా నగరంలో ఒక ప్రచార కార్యక్రమంలో ప్రసంగిస్తుండగా హత్యకు గురయ్యారు. దుండగులు ఆయనపై జరిపిన కాల్పులు ఆయన మృతి చెందారు. ఈ నెల 27న మధ్యాహ్నం 2 గంటలకు అబే అంత్యక్రియలు ప్రారంభం కానున్నాయి. సెంట్రల్ టోక్యోలోని నిప్పన్ బుడోకాన్లో ఆయనకు అంతిమ సంస్కారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి 217కు పైగా దేశాలు, అంతర్జాతీయ సంస్థల నుంచి ప్రతినిధులు హాజరు కానున్నారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్లో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరుగుతున్న రెండో ప్రధాని షింజో అబే. అంతకుముందు 1967లో మాజీ ప్రధాని షిగేరు యోషిడాకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. కాగా అబే అంత్యక్రియలకు భారత్ తరపున ప్రధాని నరేంద్ర మోదీ హాజరవుతున్నారు. సికింద్రాబాద్ జిమ్ఖానా మైదానంలో జరిగిన తొక్కిసలాట బాధితులకు అండగా ఉంటామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. టికెట్ల కోసం జరిగిన ఘర్షణలో గాయపడ్డ బాధితులకు పోలీసు ఉద్యోగులను ప్రభుత్వం ఆదుకుంటుందని ఆయన హామీ ఇచ్చారు. రవీంద్ర భారతిలోని తన కార్యాలయంలో బాధితులను పరామర్శించిన శ్రీనివాస్ గౌడ్ వారితో కలిసి ఉప్పల్ స్టేడియంకు ప్రత్యేక బస్సులో చేరుకుని మ్యాచ్ను బాధితులతో కలిసి వీక్షిస్తున్నారు. వీళ్ళిద్దరు కూడా పూర్తి అన్కాన్షియస్ అయిపోయారు. హార్ట్ శ్వాస కూడా ఆగిపోయింది. మరి ఆ తరుణంలో ఒక మహిళా పోలీస్ నవీన అనే కానిస్టేబుల్, బేగంపేటలో పనిచేసిన కానిస్టేబుల్ విధి వాళ్ళు అక్కడ ఉండి ఆమె తన ప్రాణాలను తెగించి ఆ ఇద్దరు ప్రాణాలను కూడా కాపాడినందుకు నవీనను హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నా. ఆమెతో పాటు చాలామంది పోలీసులు, గాయపడ్డ పోలీసు కావచ్చు, ఎస్ఐలు, సిఐలు. తెలంగాణ పోలీస్ అంటేనే ఒక విరోచితంగా విధి నిర్వహణలో ప్రాణం సైతం లెక్క చేయకుండా పోరాటం చేస్తారు ఈ దేశంలో అనేటువంటి చరిత్ర మా తెలంగాణ పోలీసుకు ఉంది. మరి మా తెలంగాణ కానిస్టేబుల్ ప్రాణాలు తెగించి ఆమె కాపాడినందుకు ఆమెను ఇప్పుడే సత్కరించుకున్నాం, ఆమెను అభినందిస్తున్నాం. ఖచ్చితంగా కేటీఆర్ గారి దృష్టికి, ముఖ్యమంత్రి గారి దృష్టికి, అదేవిధంగా డీజీపీ గారు కూడా లెటర్ రాసి ఇలాంటి కానిస్టేబుల్స్ని మనం ప్రోత్సహించాలి, అవసరం అనుకుంటే వారికి యాక్సలరేటర్ నెక్స్ట్ ప్రమోషన్ కూడా ఇవ్వాలని చెప్పి లెటర్ కూడా ఈరోజు మరి డీజీపీ గారికి ఈ లెటర్ కూడా. మరోసారి ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే DD న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ అయితే DD న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్,
మరి ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. చండీగఢ్ ఎయిర్పోర్ట్ పేరును షహీద్ భగత్ సింగ్ విమానాశ్రయంగా మారుస్తున్నట్లు ప్రకటించిన ప్రధాని మోదీ భగత్ సింగ్ కు నివాళిగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని మన్ కీ బాత్ కార్యక్రమంలో వెల్లడి. రాష్ట్ర ప్రభుత్వంపై మరోసారి తనదైన శైలిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శలు. సీఎం కేసీఆర్ తన వైఫల్యాల్ని కప్పిపుచ్చుకునేందుకే జాతీయ రాజకీయాలపై దృష్టి సారించారని ఎద్దేవా. టీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందన్న కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి. త్వరలో సీఎం కేసీఆర్ అవినీతి